ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. వాట్ సమ్ ఆఫ్ మనీ మస్ట్ బీ గివెన్ యాజ్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 months ఎట్ 4% per annum ఇన్ ఆర్డర్ టు గెయిన్ 150 ఇంట్రెస్ట్ అన్నాడు కదా. అరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీన్ని ఏమన్నాడమ్మా 4% పర్ యానం అన్నాడు కదా కదా. అంటే ఇక్కడ చూడండి 12 monthsకి ఎంత పర్సెంటు 4%. అప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు 6 months అన్నాడు కదా. సో 6 monthsకి ఎంత అవుతుంది 6 monthsకి ఎంత 2%. రైట్, ఇది క్లియరా. నెక్స్ట్ ఏమన్నాడు వాట్ సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 2%. ఎంత ఇచ్చాడు 2% ఈజ్ నథింగ్ బట్ ఎంత ఇచ్చాడు 150 ఇచ్చాడు. అదే మనం ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎంత అనుకుంటాము 100% అనుకుంటాం కదా. సో 2% 150 అయినప్పుడు 100% ఎంత అవుతుంది 2 × 75 100 × 75 హౌ మచ్ 7500. వాట్ ఈస్ ద ఆన్సర్ 7500. కాపీ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఏ సమ్ ఆఫ్ 1600 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 in 2 years and 3 months. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకేనా, జాగ్రత్త చూడండి. 1600 గివ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ 252 in 2 years 3 months అన్నాడు కదా. 2 years 3 months మనం ఏం రాయొచ్చు ఫ్రాక్షన్స్లో 2 3/12 కదా, అంతే కదా. సో అప్పుడు ఏమొస్తుంది మనకు 2 1/4 years వస్తుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం 2 1/4ను 9/4 కదా. సో 9/4 రైట్. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ద ప్రిన్సిపల్ గివెన్ హియర్ ఈస్ 1600. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ 252. హౌ మెనీ ఇయర్స్ 9/4 years. ఓకే, మనం ఏం కనుక్కోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది SI ఈక్వల్స్ టు PTR/100 అంతేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 252. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ 1600 ఇంటూ టైం ఎంత 9/4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. క్లియర్. దిస్ వన్ క్యాన్సల్ 4 4s. ఓకే, సో 36 కదా. 36 7s హౌ మచ్ 252. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు మనకు 7%. చూద్దాం నెక్స్ట్ ఏముంది. ఎట్ సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ A lent 6000 to B for 2 years and 1500 to C for 4 years and received 900 as a interest from both from the together. The rate of interest per annum was. ఓకే, ఇక చూడండి 6000 రూపీస్ అంట ఒకటికి ఇచ్చాడు. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు 1500కి ఒకటికి ఇచ్చాడు. ఓకే, ఇది ఎవరికి ఇచ్చారు ఒకటేమో బీకి ఇచ్చాడు, ఒకటేమో సికి ఇచ్చాడు. హౌ మెనీ ఇయర్స్ బీకి ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు 2 yearsకి. సికి ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు 4 yearsకి ఇచ్చాడు. వాట్ నీడ్ టు ఫైండ్ అవుట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటి నుండి ఎంత వచ్చింది మనకి మొత్తము 900 వచ్చింది కదా. రైట్, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి మా 6000 × 2 ఎంత 12000 ఇంటూ రేట్ ఆఫ్ అంటే బై 100 ప్లస్ ఇదెంత 6000 ఇంటూ R/100 ఈక్వల్స్ టు 9/100. ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుంది మనకు 18000 R ఈక్వల్స్ టు 90000. అప్పుడు R ఈక్వల్స్ టు ఏమవుతుంది 5% అవుతుంది, అంతేనా. 18,000 × 5 ఈజ్ 90,000. కాపీ ఇట్. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. ఎనీ డౌట్స్. సో దీన్ని బేసిక్ ఫార్ములా ఏంటి దీనికి SI ఈక్వల్స్ టు PTR/100 అన్నట్టు.
సో మనం ఏం చేసాము, సింపుల్ ఇంట్రెస్ట్ 1 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఈక్వల్స్ టు టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఇది యాక్చువల్. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ షీట్ వచ్చిందా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ షీట్ ఇవ్వలే కావచ్చు కదా, ఇంకా క్లాస్ రూమ్ షీట్ ఇవ్వలే కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్లాస్ రూమ్ షీట్ ఉంది కదా. 4th క్వశ్చన్ నాగేష్ అర్థమవుతుందా? 4th క్వశ్చన్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఏపీఎస్ఐ అయినా, తెలంగాణ ఏపీ కానిస్టేబుల్ అయినా, తెలంగాణ ఎస్ఐ, లేకపోతే బీహార్లో మొన్న ఒక లాస్ట్ క్వశ్చన్ చూసారా ఒకటి, ఇందులో లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఏ మ్యాన్ వాజ్ బైస్ టు ప్రైస్ 6,000. అది బీహార్లో వచ్చిన మొన్న బీహార్లో ఎగ్జామ్ జరిగింది, బీహార్ పిఎస్ఐ ఎగ్జామ్ది. ఓకే రైట్. సో 4th క్వశ్చన్, 5th అయిపోయి 4th క్వశ్చన్. 500 was invested at 12% per annum simple interest and a certain sum of money invested at 10% per annum simple interest. If sum of interest of both sums was 4 years is 480. Later sum of money is అన్నాడు. ఓకేనా? ఇక జాగ్రత్త చూడండి మా. 500 was invested 12% per annum. పర్ యానం అన్నాడు కదా. ఇక చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ బోత్ సమ్స్ ఆఫ్టర్ 4 years ఈజ్ 480 అన్నాడు. ఇప్పుడు 4 yearsకి 480 అంటే 1 yearకి ఎంత అవుతుంది? 120 అవుతుంది కదా. అర్థమైందమ్మా? 1 yearకి 120 కదా. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 500 వాజ్ ఇన్వెస్టెడ్ 12% పర్ యానం కదా. అంటే ఎంత వస్తుంది? 500 12% పర్ యానం అంటే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 60 వస్తుంది. అంటే 120లో ఆల్రెడీ 60 ఇక్కడ వచ్చింది మనకు కదా. రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ ఏమన్నాడు వాడు? ఇన్వెస్టెడ్ 10% అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ ఎంత రావాలి మనకి? ఇంకా 60 రావాలి కదా. ఇక్కడ 60 రావాలంటే 10% అంటే మనకి ఎంత తీసుకోవాలి? 600 తీసుకోవాలి. 600లో 10% ఎంత? 60. అర్థం కాలేదా? సో ఓకే, దీని విధంగా కాకుండా వేరే విధంగా చేద్దాం. చూడండి, 500 ఇంటూ 12% ఇంటూ 1 ఇయర్కి తీసుకుంటున్నాం కాబట్టి 1 ప్లస్ 10% ఇంటూ 1 ఇయర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటూ ఎక్స్. మనకి ఈ వాల్యూ తెలియదు, ఎక్స్ రాసుకున్నాం. ఈక్వల్స్ టు ఎంత? 120. ఓకేనా? అంటే 60 ప్లస్ 10% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 120 రైట్. అప్పుడు ఎక్స్ ఇంటూ 10 ఈక్వల్స్ టు 60. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? 10% కదా. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయితే పర్సెంట్ కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ బై 100 కదా. అప్పుడు ఏమవుతుంది? 600 అవుతుంది. ఓకే రైట్, కాపీ ఇట్. మన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఇంకా. ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 756 in 2 years and to 873 in 3.5 years at a certain rate simple interest. The rate of interest per annum is అన్నాడు. ఓకే, దీన్ని షార్ట్ కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కొంత సమ్ ఉందట, అది ఏమైందంట? 2 yearsలో ఎంత అయింది? 756 అయింది. నెక్స్ట్ 3.5 yearsలో అది ఎంత అయింది? 3.5 yearsలో 873 అయింది. ఓకేనా? ఇది అందరికీ 873 అయింది. చూడండి అమ్మా, ఇక్కడ ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది? అందరు చెప్పండి. ఎంత? 1.5 year డిఫరెన్స్ ఉంది. ఆ 1.5 year డిఫరెన్స్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఎంతమ్మా? 117. అర్థమైందా? 1.5 yearకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 117 వచ్చింది. అదే ఇక్కడ ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది? మరి 2 yearsకి ఎంత డిఫరెన్స్ వస్తుంది చెప్పండి? లాజిక్ అర్థమైంది కదా. 1.5 yearకి ఇంత డిఫరెన్స్ వస్తే 2 yearsకి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది చెప్పండి 2 yearsకి? దీన్ని మనం ఏం రాయొచ్చు? 3/2 అని రాయొచ్చు కదా. అంటే ఇది ఎంత? 39 3 117 కదా. అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకు? 1 yearకి ఎంత వస్తుంది? 78. అంతేనా? 2 yearsకి ఎంత వస్తుంది? 156. అర్థమైందా?
2 ఇయర్స్కి 156 వచ్చింది. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదా, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది తెలుసు కదా అందరికీ, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అమౌంట్ ఎంత అయింది మనకు 756 అయింది. ప్రిన్సిపల్ ఎంత తెలియదు, కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 156. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అయితే చెప్పండి 600. అంటే మన ప్రిన్సిపల్ ఎంత అంటే ఇక్కడ 600 అన్నట్టు. వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు, ద ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. ఇంట్రెస్ట్ పర్ యానం చూడండి, 600 2 ఇయర్స్లో 756 అవుతుంది. మనం ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు కదా, రైట్. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? ఎంత వస్తుంది 156 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత 600. ఎంత టైము 2 ఇయర్స్, R/100. దిస్ వన్ క్యాన్సల్, అంతే కదా. సో 12 18s ఆర్ 12 13s ఓకే. 12 13s ఎంత 156. అర్థమైందా? క్లియర్? చలో దీన్ని ఇట్లా సింపుల్గా డివైడ్ చేసుకోండి. నగేష్ ఓకే, రైట్. 6th క్వశ్చన్ అర్థమైందా? లాజిక్తో చేయాలి క్వశ్చన్స్ అన్నీ. ఎక్స్ మెథడ్స్ అవి యూజ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ లెంట్ 60,000 పార్ట్లీ 5% అండ్ ద రెస్ట్ ఈజ్ 4% సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద టోటల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఈజ్ 2,560, దెన్ ద మనీ లెంట్ ఎట్ 4% అన్నాడు. దెన్ ద మనీ లెంట్ ఎట్ 4% అన్నాడు. చూడండి మా, ఎంత ఇస్తున్నాడు అంటే వాడు 60,000. ఒకరికి ఎంత 5%, ఇంకొకరికి 4% కదా. అంటే ఇక్కడ ఎంత ఇస్తున్నాడో తెలియదు, ఇక్కడ ఎంత ఇస్తున్నాడో తెలియదు. క్లియర్? టోటల్ ఎంత వస్తుంది మనకి 2560, రైట్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, లాజిక్తో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 1% కదా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంది 1%, రైట్. చూడండి మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు వాడు, 4% అడుగుతున్నాడు కదా. మనకి ఏది అడుగుతుందో అది క్లోజ్ చేయండి. ఏది అడుగుతున్నాడు వాడు 4% అడుగుతున్నాడు. ఏది అడిగితే అది మనం క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేశాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేశాను. రిమైనింగ్ ఏది ఉంది 60,000లో 5% ఎంత? 60,000లో 5% ఎంత 3,000. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 440. ఈ 440 ఎందుకు వచ్చిందంటే వీటి మధ్య డిఫరెన్స్ 1% ఉంది. ఓకేనా? అప్పుడు 1% 440 అయితే 100% ఎంత? ఎంత 44,000. క్లియర్? మళ్ళీ చెప్పాలా ఒకసారి, అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా, అర్థమైందా? క్లియర్? చలో కాపీ ఇట్. మనకి ఏది అడిగితే ఏం చేయాలి, ఏది అడిగితే అది క్లోజ్ చేయాలి. ఓకే ఓకే. సెవెంత్ వన్ చూడండి. A sum of 2,800 is divided into 2 parts in such a way that the interest on both parts is equal. ఏమన్నాడు ఇక్కడ, ఇంట్రెస్ట్ ఆన్ బోత్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. ఓకే, అది రెండు నోట్ చేసుకోండి, అది హైలైట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ బోత్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ లెంట్ ఎట్ 9% పర్ యానం 5 years అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ 6 years 10% పర్ యానం, ఫైండ్ ద 2 sums అన్నాడు. ఓకేనా? ఇక్కడ లాజిక్ ఏంది, ఈక్వల్. ఇక్కడ ఏమనమ్మా ఈక్వల్ ఇంట్రెస్ట్ వస్తుందంట. వెయిట్ మీద 2 partsగా డివైడ్ చేశాడు కదా, రైట్. ఈక్వల్ ఇంట్రెస్ట్ వస్తుందంట. ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ ఎంత ఉందమ్మా
9% ఇంటూ ఎన్ని ఇయర్స్కి 5 ఇయర్స్కి. దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ ఎంత ఉంది 6 ఇయర్స్ 10%కి ఈక్వల్ అవుతుందంట. రైట్, అర్థమైందా? క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చాడు వాడు. క్లియర్ అమ్మా? రైట్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/2 అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎంత వస్తుంది చెప్పండి. ఇదేమో 60, ఇదేమో 45. 60, 45. వాడు ఏమడుగుతున్నాడు అక్కడ? ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద 2 సమ్స్ కనుక్కోమని చెప్తున్నాడు. రైట్, క్లియర్. ఇది చూడండి, 15 4s 15 3s అంటే సెకండ్ ఎంత పార్ట్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. టోటల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. మనకి ఎంత ఇచ్చాడు? 2800 ఇచ్చాడు కదా. అప్పుడు ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుందమ్మా? 4 పార్ట్స్ కదా. ఫస్ట్ 4 పార్ట్స్ ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? 1600. ఓకే, 1600. సెకండ్ చెప్పండి, 3 పార్ట్స్ కదా, ఎంత అవుతుంది? 1200. అమ్మ అర్థమైందా ఇది? నగేష్ డౌట్ ఉంటాడు, ఎక్కడైనా మిస్టేక్ అయిందా? ఈక్వల్ అన్నాడు కదా, ఈక్వల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈక్వల్ చేశాము ఇంట్రెస్ట్. ఓకే, తర్వాత ఏం చేశాము? మనం దీన్ని 1/2 రాసుకున్నాము. అంటే ఫస్ట్ పార్ట్ ఎంత వస్తుంది, సెకండ్ పార్ట్ ఎంత వస్తుంది రాసుకున్నాము. తర్వాత ఏం చేశాము? మనకు టోటల్ ఇచ్చాడు. టోటల్ ఎంత ఇచ్చాడు? 2800 ఇచ్చాడు. దానికి ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు ఫస్ట్ పార్ట్ కనుక్కున్నాం, సెకండ్ పార్ట్ కనుక్కున్నాం. క్లియర్? డన్. 8th క్వశ్చన్. 8ఆ? ఓకే, చూడండి. A sum of money amounts to becomes 441/440 of itself in 1/4th year itself. Certain rate of simple interest. The rate of interest per annum is అన్నాడు. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడమ్మా? ఇది ప్రిన్సిపల్లో అర్థమైందా? సారీ, ఏమవుతుంది? ఎంతైతే అంటమ్మా ఇది? ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 441/40 ఇట్ సెల్ఫ్. అంటే ఇది ప్రిన్సిపల్లో ఎంత అవుతుందంట? 441/40 అవుతుందంట. అంతే కదా, ఇది అమౌంట్ అన్నట్టు. క్లియర్? సో దీన్ని ఎలా రాసుకుంటాం మనము? A/P అమౌంట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 441/40. అంటే ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ? అమౌంట్ ఎంత? 441. మనకు అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. అమౌంట్ ఎంత ఉంది? 41 ఉంది. ప్రిన్సిపల్ ఎంత? 40. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకు? 1 వస్తుంది. మనకు ప్రిన్సిపల్ ఎంత ఉంది? 40 ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఇయర్ ఇచ్చాడు. ఇయర్ ఎంత? 1/4th ఇయర్. మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చా? కనుక్కోండి. ఎంత వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? SI ఈక్వల్స్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1. ప్రిన్సిపల్ ఎంత? 40. టర్మ్ ఎంత? 1/4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R/100. ఓకే, 4 ఇది 10, ఇక్కడ 10. సో R ఈక్వల్స్ టు ఎంత? 10% ఉందా అక్కడ? రైట్, సింపుల్ కదా, చేసేయండి. ఇట్లా సింపుల్గా డివైడ్ చేసి చేయాలి సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక్క మార్క్ కూడా పోకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. ఎన్నో క్వశ్చన్? 9th. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ థ్రైస్ టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 20 years. ఓకే, ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ఇట్ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ టైప్ క్వశ్చన్స్లో డబుల్ అన్నాడు అనుకోండి. ఓకేనా, అమౌంట్ డబుల్ అన్నట్టు. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, డబుల్ అన్నాడు అనుకోండి, అప్పుడు అమౌంట్ ఎంత? 2 అన్నట్టు. ప్రిన్సిపల్ ఎంత? 1. ఇంట్రెస్ట్ ఎంత? 1. అదే ట్రిపుల్ అన్నాడు అనుకోండి, ట్రిపుల్ అంటే ఇంట్రెస్ట్ ఆల్వేస్ 1 ఉంటుంది. ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అదే 4 times అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత? 1, ఇదంత 3. అదే 5 times అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత? 1, ఇదంతా 4. అర్థమైంది కదా? క్లియర్. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times ఇన్ 20 years అన్నాడు.
3 టైమ్స్ అన్నాడు కాబట్టి మనం ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. 2 అనేది ఎంత అయిందట? 20 ఇయర్స్లో 2 అయిందంట. నెక్స్ట్ ఏమన్నాడు? ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ఇట్ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. డబుల్ అంటే ఎంత తీసుకోవాలి? 1 తీసుకోవాలి. 2 20 అయినప్పుడు 1 ఎంత అవుతుంది? 10. అంటే 10 ఇయర్స్లో డబుల్ అయితే అని మీనింగ్. అర్థమైందా లాజిక్? డబుల్ అన్నాడు అనుకోండి, మనం ఎంత తీసుకోవాలి? సింపుల్గా బ్లైండ్గా 1 అనాలి. ఓకే, ట్రిపుల్ అంటే 2, 4 టైమ్స్ అంటే 3, 5 టైమ్స్ అంటే 4. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఎంత? 10. అమ్మ ఇవి అర్థమవుతున్నాయి, అన్ని లాజిక్లే క్వశ్చన్స్. ప్రతి ఒక్కటి ఎక్స్ మెథడ్ ఎక్కడ వాడలేదు కదా నేను, మొత్తం లాజిక్గా యూజ్ చేయండి. నెక్స్ట్ వన్, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 2205% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ 2320 at 8% ఇంట్రెస్ట్ సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ అన్నాడు. చూడండి మా, ఇక్కడ ఎంత ఇచ్చాడు వాడు? 2200 ఎంత? 5% అంట. నెక్స్ట్ 2320 ఎంత? 8 ఇయర్స్ అన్నాడు. ఈ డిఫరెన్స్ వచ్చింది, ఈ డిఫరెన్స్ ఎంత? 3%. ఈ డిఫరెన్స్ ఎంత? 120. చూడండి 3% ఉన్నప్పుడు 120 వచ్చింది కదా. ఓకే, వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ అంటున్నాడు. ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్. చూడండి, ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 2205% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ 2320 at 8% ఇంట్రెస్ట్ అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి మా, మనకి ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేసాం, గుర్తుందా? ఎన్నో క్వశ్చన్ అది? 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బదులు, సరే అక్కడ ఇయర్ బదులు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకేనా? సో దీన్ని కూడా అలానే చేద్దాం. చూడండి, సేమ్ చేయొచ్చు, సేమ్ అదే మెథడ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొని ఇయర్కి చేంజ్ ఉండదు. ఓకేనా? ప్రపోర్షనల్ రేట్ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఇయర్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏది? 2200 అంటే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 2200 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5%. నెక్స్ట్ 2320 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8% కదా. సో ఓకేనమ్మా. సో 2200, 2320. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా మనకి? 120. ఈ డిఫరెన్స్ ఎంత? సో 3% ఎంత? 120 అయితే మనకి ఇక్కడ ఎంత ఉంది? యాక్చువల్లీ 5% ఎంత అవుతుంది చెప్పండి? 3% 120 అయితే 5% ఎంత అవుతుంది? 200 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? 120. ఇక్కడ ఎంత? 200, అంతే కదా. దీనికి దీని డిఫరెన్స్ ఎంత? 120 కదా, 2200కి. అదే దీనికి దీని డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు? 200. ఎందుకు వచ్చింది? 5% కాబట్టి. అదే 3% కాబట్టి ఎంత వచ్చింది? 120 వచ్చింది. అంటే ఇప్పుడు మనకు అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. అప్పుడు అమౌంట్ ఎంత వచ్చింది మనకు? 2200. ప్రిన్సిపల్ ఎంత మనం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 200. సో అప్పుడు ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 2000 అన్నట్టు. ఓకే, ప్రిన్సిపల్ ఎంత? 2000. వాడు ఏం కనుక్కోమంటున్నాడు అక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి మనకు ప్రిన్సిపల్ ఎంత ఉందమ్మా? 2000 ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 5% ఉంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు? ఎంత వచ్చింది? 200. మన నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవచ్చా, కనుక్కోలేమా? సో ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 కదా. ఎస్ఐ ఎంత వచ్చింది మనకు? సింపుల్ ఇంట్రెస్ట్ 200. ప్రిన్సిపల్ ఎంత? 2000. టైం ఎంత కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% బై 100. ఓకే, this 100 is cancel. 20 10s రైట్, 5 2s ఉందా? 2% ఉందా? 2 ఇయర్స్ ఉందా? ఓకే, టర్మ్ ఎంత? 2 ఇయర్స్. ఇది అర్థమైందమ్మా.
అంటే ఇక్కడ మనకేంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అయినా లేకపోతే ఇయర్స్ చేంజ్ అయినా సేమ్ ఇదే మెథడ్ వాడితే సరిపోతుంది. క్లియర్? ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ ఉంది, బట్ అక్కడ ఇయర్స్ ఇచ్చాడు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కాపీ ఇట్. నాగేష్ ఓకేనా? క్లియరా? రైట్. 11th క్వశ్చన్. ఇన్ వాట్ టైమ్ will the simple interest be 2/5 of the principal at 8% per annum? In what time will the simple interest be 2/5 principal of at 8% per annum? చూడండి, ఇన్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మ, సారీ అమౌంట్ కాదు. ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా, అంతేనా? సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ 2, ప్రిన్సిపల్ 5. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. అంటే PTR బై 100 ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2. ప్రిన్సిపల్ ఎంత? 5. టైం ఎంత కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8/100. ఓకే, 2 4s, సో 25s. సో టైం ఎంత? 5 years. ఉందా అక్కడ? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ సీ ద రెస్పెక్టివ్ క్వశ్చన్ పేపర్. ఓకే, డన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ సేమ్ ఇలాంటివి చూడండి. ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 5 years ఈజ్ 1/4 ఆఫ్ ద సమ్. సింపుల్ ఇంట్రెస్ట్ అంట 1/4 ఆఫ్ ద సమ్ అట. ఎన్ని ఇయర్స్కి? 5 yearsకి. అంటే టర్మ్ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఇంతకుముందేమో టర్మ్ కనుక్కోమన్నాడు, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ బై సమ్ ఈక్వల్స్ టు 1/4. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1. సమ్ ఎంత? 4. సో SI ఈక్వల్స్ టు PTR బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1. సమ్ ఎంత? 4. టర్మ్ 5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100 అంటే 20%. అంతేనా? 20%, సారీ 5%. 5% ఉందా? ఓకే, 5%. ఓకేనా? ఎన్నో క్వశ్చన్? 13th క్వశ్చన్. చూడండి, A and B borrowed 3,000 and 3,200 respectively at the rate of interest for 2.5 years. If B paid 40 more interest then A, find the rate of interest అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎంత? వీడి 3,000 తీసుకున్నాడు, వీడెంత తీసుకున్నాడు? 3,200. ఎన్ని ఇయర్స్? 2.5 years, అంటే 5/2. అంతే కదా? ఇక్కడ కూడా 5/2. ఇక్కడ ఏమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందంట. ఓకే, సో ఈ రెండు కలిపితే వాడికి ఎంత వచ్చిందంట? వీటి మధ్య డిఫరెన్స్ ఎంతనంట? 40 అంట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది 3,000, ఇది 3,200, రైట్? అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? X%. డైరెక్ట్ చేసేద్దామా? ఇది ఇక్కడ X%, ఇక్కడ X% అనుకోండి, రైట్? ఇది ఎంత? 1,500. ఇది ఎంత? 1,600. అంతేనా? అర్థమైందా? సో 1,500 ఇంటూ 5 ఎంత? 7,500 ఇంటూ X%. ఇది 80,000 ఇంటూ X% ఈక్వల్స్ టు 40. అంతే కదా? సో ఇది మైనస్ వస్తుంది కాబట్టి దీన్ని ముందు తీసుకోండి, దీనికి తీసుకోండి, పర్లేదు. దీన్ని ఇటు తీసుకున్నా పర్లేదు, ఏం కాదు, నో ప్రాబ్లం. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? 5,000 ఇంటూ X% ఈక్వల్స్ టు 40 కదా? సో అప్పుడు X ఈక్వల్స్ టు 40,000 బై 5,000 అంటే ఎంత మనకు? 8% రావాలి. ఉందా 8%? ఏదమ్మా? 80,000. 8,000.
ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నో క్వశ్చన్? 14th one. The difference between the simple interest received from two different sources on 1500 for 3 years is 13.50. The difference between the rate of interest is అన్నాడు. ఇక చూడండి మా, the difference between the simple interest received from two different sources ఎంతనట? 1500 మీద ఎంత వచ్చినాయి వాడికి? 1350 వచ్చింది. అంటే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 3 years ఇచ్చాడు. ఓకే రైట్. సో మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఎస్ఐ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 13.50. ప్రిన్సిపల్ ఎంత? 1500. టైము 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఓకేనా? ఈ 100 మల్టిప్లై చేశాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? 1350 ఈక్వల్స్ టు 1500 ఇంటూ 3 ఇంటూ ఆర్ కదా. ఓకే, సో దిస్ వన్ క్యాన్సల్. 15 9s 3 3s. సో ఆర్ ఈక్వల్స్ టు 3/10%. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము? 0.3%. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ అయిపోయిందా? 15th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా చూడండి. మోహన్ లెంట్ సమ్ అమౌంట్ మనీ ఎట్ 9% ఇంట్రెస్ట్ అండ్ ఎట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. సో 2 years అంటే ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2. ఇది ఎంత అవుతుంది? 18%. ఇది ఎంత? 20%. నెక్స్ట్ ఏమన్నాడు? ద టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ 760. వాట్ అమౌంట్ వాజ్ లెంట్ ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. సో ఇది టోటల్ ఎంత అవుతుంది? 38%. అంతే కదా. సో 38% ఎంత ఇచ్చాడు మనకు? 760. అప్పుడు 100% ఎంత అవుతుంది? 2000 అవుతుంది. అంతే కదా, అర్థమైందా? 38% 760 అయితే 100% ఎంత? 2000. అంటే ప్రతిసారి ఎంత ఇచ్చాడు వాడు? ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడు? 2000 ఇచ్చాడు. క్లియర్?